ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతోంది. పాలనాపరంగా పలు కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీన జగన్ ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ పోరు బాటగా ప్రకటించారు. వరుస నిరసనలకు సిద్ధమవుతున్నారు. అటు జిల్లాల పర్యటనలకు జగన్ రెడీ అయ్యారు. ఇదే సమయంలో పవన్ కొత్త వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే జగన్ తన నిరసనల కార్యాచరణ ఖరారు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి వరుసగా 3 అంశాలపై పోరుబాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సంక్రాంతి తరువాత జగన్ వరుసగా పార్లమెంట్ స్థానాల వారీగా పర్యటనలు చేయనున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు కేడర్తో సమావేశాలను నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఇటు కూటమి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైన ఫోకస్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో వైసీపీ లక్ష్యంగా ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు, కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణాపై పవన్ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. పవన్ డిమాండ్తో సీఎం చంద్రబాబు వెంటనే చర్యలకు సిద్ధమయ్యారు. కేంద్రంలో జమిలీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఇటు జగన్ అటు పవన్ ప్రజల్లో తమ ఇమేజ్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా కూడా ప్రజల్లోకి వెళ్లి ఆదరణ తగ్గలేదని జగన్ నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. మరోవైపు కూటమితో పాటు షర్మిల సైతం జగన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ ఇలాకాలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 7వ తేదీన కడప హైస్కూల్లో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. జగన్ కూడా ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యారు. దీంతో మరోసారి పవన్ వర్సెస్ జగన్ పొలిటికల్ ఫైట్ ఉత్కంఠగా మారబోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.